ఫ్రెండ్స్ ఇగో గాలాలతో చేపలు పట్టినాం. ఇగో చేప పడ్డది, ఒకటి పెద్ద చేప పడ్డది. ఇగో అటు ఎత్తాను చేప గడ్డకేసింది, ఎగురుతుంది. ఇవి మొత్తం పెద్ద వాగు, ఇలా పెద్ద పెద్ద చేపలున్నాయి. ఇది పెద్ద వాగు, వాగులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. కానీ గాలానికి కొంచెం చిన్నవి పడుతున్నాయి, పెద్దవి పడతలేవు. ఈరోజు చేపల ఫ్రై చేయడానికి వాగులకు చేపలు పట్టడానికి వచ్చినాము. ఇగో చేప పడ్డది ఒకటి, చేపల ఫ్రై చేయబోతున్నాం. ఇగో ఇది పెద్ద వాగు, వాగులో చేపలు పట్టడానికి వచ్చినాం. చేపలు ఒక చేప పడ్డది. చేపలు ఎంపుకొని మంచి ఇట్లా అడుక్కోవాలి ఫ్రెండ్స్. గాలం వేసి చేపలు పట్టినాము. చేపలు పట్టి బండ మీద కడుగుతున్నాం. ఫ్రెష్గా చేపలు కొనుక్కొచ్చిన చేపలు కాదు, పట్టిన చేపలు. ఇంతసేపు చూసిగా ఇవే పెద్ద పెద్ద వాళ్ళే. పెద్ద పెద్ద ఎందువల్ల అంటే గాలం చిన్నది, గీకుడు అయితే అయిపోయింది, పొట్టు గీకుడు అయిపోయింది. ఇప్పుడు వీటిని నీళ్ళు పోసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. వీటిని ఏమంటారు, తోకలు. ఈ తోకలు మొత్తం కోసేద్దాం. కింద కూసా తెగుతలేదు, దీన్ని మూడదాం. ఇదంతా గుట్టలే ఫ్రెండ్స్. ఇగో ఇలా అడుగుతాను. ఇప్పుడు అవుతాను. ఇట్లా పుట్టపేగులు కడుక్కోవాలి. చేపలను శుభ్రంగా కడుక్కొని పక్కకి వేసుకొని. చేపలు కూడా అప్డేట్ అయినాయి, మనుషులు అప్డేట్ అయినట్టే. ఎర్రలా పడతలేవు, తెలివి వచ్చింది అవిటి కూతా. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పొలతో పట్టకుండా గాలంతో పట్టాము. చిన్న చిన్న చేపలు పడ్డాయి, పెద్ద చేపలు పడలేదు. చిన్న చేపలే టేస్ట్గా ఉంటాయి కానీ చిన్న చేపలే పట్టి. ఇవి రంపెలు, మన వైన్స్లో ఎక్కువ ఎంపీటీ ఇవే చేపలు స్టఫ్కి. రంప చేపలు నాకు సరిగా దేనికి కొత్తలేదు. మంచిగా ఇస్తాను శుభ్రంగా. కారం వేసుకుంటున్నా. కారం ఇప్పుడు ఏం చేస్తున్నా? కారం వేసుకుంటాను చేపల మీద. ఓన్లీ కారం, మంచి ఇంత నూనె పోసుకోవాలి. ఇక నూనె కూడా పోసుకుంటాను, సరిపోయేంత నూనె కూడా పోసుకున్నా. చేపలే పట్టేటట్టు ఉప్పు కూడా వేసుకుంటానా. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటాను. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. ఇట్లా మంచిగా కలుపుకొని చేపలు పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా కారం పొడిని ఇట్లా ముద్దలెక్క వేసుకొని అన్నీ కలిపి అల్లనే ఒక ముద్దలెక్క వేసుకొని రుద్దుకుంటారు. అట్లా రుద్దుకోకుండా డైరెక్ట్ చేపల మీదనే కారం, ఉప్పు, నూనె పోసుకొని కలుపుకొని ఇగో చేపలకు పెట్టేటట్టు మంచిగా కలుపుకుంటానా. మొత్తం ఇగో నూనె, కారం, ఉప్పు మంచి ముక్కలకు పెట్టేటట్టు కలుపుకొని కట్టెకి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే కట్టెకి పెట్టుకుంటే బాగుంటుందని. కాల్చుడుగా కాల్వాలి కట్టెకి పెట్టి. కాల్చుడు కంకుడే. ఏం చేపలు ఇవి అసలు? రంపే, బురక చేప. కొంతమంది దగ్గర రంపలు అంటారు, మేము బురకలు అంటాం. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయరు. మా సైడ్ అయితే బురకలు అంటాం, కొంతమంది రంపేలు. ఇక మరి మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయరు.
మంట పెట్టుకున్నాము, మంటలా కాలుతున్నాం చేపలను. మొత్తం ఇట్లా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఓ జారుతుంది మొత్తం గుట్ట. ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. ఇవి ఎట్లా కలుతారో చూస్తారు కదా. ఒక చేప ఊసిపోయింది, ఒక చేప ఊసిపోయింది. ఒక చేప ఊసిపోయి మంటలు పడ్డది. 2 చేపలు ఊసిపోయినాయి. ఇంకోటి ఊసిపోయింది. మంట ఎక్కువై కాలుతాయి మంచిగా. ముక్కలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దాకా చేపలు నుప్పులో కాల్చినాము. నుప్పులో కాల్చిన దాంట్లో కొన్ని నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. కొన్ని నిమ్మకాయ పిండుకుంటున్నా, వీటి పైన నిమ్మకాయ రసం పిండుకుంటున్నా. కాల్చుకున్న చేపలను తింటున్నా. సూపర్, అదే లెవెల్ ఉన్నది. కాల్చుకున్న చేపల పైన నిమ్మకాయ రసం పిండుకొని తింటే అదిరిపోతుంది. ఈ పచ్చడి వాతావరణంలో ఫ్రెష్గా చేపలు పట్టుకొని నిప్పులు మీద కాల్చుకొని తింటుంటే చాలా బాగుంది. ఫుల్ టేస్ట్ ఉంది. మీరు కూడా నేను ఎట్లా చేసినా మీరు కూడా చూసి పట్టుకొని చేసుకొని తినండి. తింటాను మింగుతో ఏంటన్నా చిన్నది. బావి కాడ వావులా ఈ పెద్ద బండ, దీనిపైన మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. అటు పెద్ద అడవి, గుడ్డేలు ఊరుతూ వస్తాయి అప్పుడప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోర్రి. ఇక ఎంతో కష్టపడి గుట్ట మీద ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.